మనకు ఐటీబీపీ కిచెన్ సర్వీస్ అండ్ ట్రేడ్స్మెన్ జీకేజీఎస్ సిలబస్ అయితే ఈ వీడియోలో మనమైతే చూద్దాం. ఇంతకంటే ప్రీవియస్ వీడియోస్లో మనమైతే అర్థమెటిక్ అండ్ ఇంగ్లీషు దాని తర్వాత రీజనింగ్ టాపిక్స్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడకపోతే మన ఛానల్ అయితే విజిట్ చేసి అయితే చూడండి. సో కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ టాపిక్స్ మీకు చెప్తున్నానో ఆ టాపిక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఐటీబీపీ కిచెన్ సర్వీస్లో మీకు మార్క్స్ ఎక్కువగా వచ్చే టాపిక్స్ అనేవి ఇదే. దాని తర్వాత మీకు వచ్చే ఎక్కువ మార్క్స్ అనేవి యాడ్ అయ్యే సెక్షన్ కూడా ఇదే, జీకేజీఎస్ఏ అంత ఈజీగా ఇస్తున్నాడు. కాబట్టి ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మనం చూసుకుంటే సెన్సస్, జనాభా గణన, దాని నుంచి 2 బిట్లు అయితే రావడం జరిగాయి. ఈసారి 2 బిట్లు అయితే 3 బిట్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు జీకేజీఎస్ 15 బిట్లు ఉన్నాయి కాబట్టి అన్ని బిట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సెన్సస్ అనేది గట్టిగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ప్రోగ్రామ్స్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ 3 అని పెట్టాను చూడండి, క్యూ. ప్రోగ్రామ్స్ అంటే మనకి ఏవైతే ఈ ప్రైమ్ మినిస్టరు దాని తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ ఏవైతే ఈ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేట్ చేసినారో ఒక్కొక్క స్టేట్లో కరెంట్ అఫైర్స్ పరంగా ఆ ప్రోగ్రామ్స్ ఎవరు లాంచ్ చేశారు, దానికి చీఫ్ గెస్ట్ ఎవరు, అలా కరెంట్ అఫైర్స్ అనేది 2 బిట్లు అయితే రావడం జరిగాయి మనకు ప్రోగ్రామ్స్ అనేది. సో అది కూడా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఫెస్టివల్స్, నేషనల్ అండ్ స్టేట్స్ కింద సరి స్టేట్ ఫెస్టివల్స్ ఏ విధంగా అడిగాడంటే ఏ కమ్యూనిటీ జరుపుకుంటుంది, లేదు అనేసి అంటే ఈ స్టేట్ ఇచ్చి స్టేట్ యొక్క ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, లేదంటే ఏ మంత్లో జరుపుకుంటారు, ఆ విధంగా కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఫెస్టివల్స్ అనేది ఫస్ట్ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ జరుపుకుంటుందని తెలుసుకోండి. తర్వాత ఏ రాష్ట్రానికి ఏ పండుగ ఉన్నదని తెలుసుకోండి. దాని తర్వాత అది ఏ మంత్లో జరుపుతారు అనేది కూడా తెలుసుకోండి. దాని తర్వాత ఎన్ని రోజులు జరుపుతారు అనేది తెలుసుకోండి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం మీకు కష్టం అనిపిస్తే అట్లీస్ట్ ఏ స్టేట్కి ఏ పండుగలు ఉన్నాయి అది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఎస్పెషల్లీ ఏవైతే 27 స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తెలుసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ బేసిక్ ఏదైతే మనకి కాన్స్టిట్యూషను అడ్వైజర్ ఎవరు, లేదంటే ఫ్రీడమ్ మూమెంట్ యొక్క ఈ దండి మార్చు, సాల్ట్ మార్చు, ఆ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏవైతే మనకు ఈ గాంధీజీ ప్రవేశపెట్టిన సూచికలు కొన్ని ఉన్నాయి. ఈ 1920 క్విట్ ఇండియా, 1930 రౌలట్ యాక్ట్, 1919 జలియన్ వాలాబాగ్, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అలాంటివి బేసిక్ అయితే తెలుసుకోండి. దానివల్ల ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అఫీషియల్ లాంగ్వేజెస్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీని నుంచి 2 బిట్ల అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కిందసారి పేపర్ మనం చూసుకుంటే 2 బిట్లు అయితే రావడం జరిగింది. ఈసారి కూడా 2 బిట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ అని కూడా చూసుకోండి. అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఎలా చదువుతారంటే ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ ఉంది, ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడరు, ఆ విధంగా మరి చూసుకోండి. తర్వాత అవార్డ్స్ అండ్ హానర్స్, స్పోర్ట్స్ అండ్ డ్యాన్సెస్, అంటే మనకు కరెంట్ అఫైర్స్ పరంగా ఇది వెళ్తుంది ఈ టాపిక్. మనకి ఏవైతే అవార్డ్స్ అనేది సంగీత నాటకం అవార్డు, లేదంటే స్పోర్ట్స్లో మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్, తర్వాత మనకి ఏవైతే డిఫెన్స్ పరంగా మనకు స్పెషల్ ఫోర్సెస్కి అవార్డులు కొంతమంది ఇస్తుంటారు. అలాగే దాని తర్వాత డ్యాన్సులకి ఎవరు ఫేమస్ వాళ్ళకి మనకు సంగీత నాటకం అవార్డు, అంటే భారత పురస్కారం, లేదంటే మనకు భారతరత్న, ఇలాంటి అవార్డులు ఇస్తుంటారు కదా. కరెంట్ అఫైర్స్లో చూడండి ఎవరికి ఏ అవార్డు వచ్చిందనేది. దాని తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇండియాలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ కూడా చూడండి. తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్ కండక్టెడ్ ప్లేసెస్, అంటే మనకు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ అనేవి గేమ్స్ అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో జరుపుకుంటుంటారు. తర్వాత మన స్టేట్ నుంచి మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, తర్వాత ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఆ ప్లేసెస్ ఆ స్టేట్ యొక్క నేమ్స్ కూడా తెలుసుకోండి. అది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కింద ఈ బిట్స్ అనేవి ఎలాగ నేను ప్రిపేర్ చేశాను అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్లు బట్టి అనలైజ్ చేశాను. ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇండియన్ రివర్ సిస్టమ్ బేసిక్, అంటే లాంగ్ రివర్ ఏది, లార్జెస్ట్ రివర్ ఏది, కొన్ని ఇప్పుడు గంగా నది ఉంది, గంగా నది ఏ రాష్ట్రంలో పుట్టింది, లేదు అని అంటే బ్రహ్మపుత్ర ఉంది, బ్రహ్మపుత్ర నది అనేది ఏ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది, ఆ విధంగా బిట్లు అయితే అడగడం అయితే జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్లో లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని అడిగాడు, లేదంటే ఏషియాలో కూడా అడగవచ్చు, లేదంటే లార్జెస్ట్ రివర్ ఇన్ కంట్రీ అని అడగవచ్చు. ఆ విధంగా కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మనకి ఏదైతే ఇండియన్ రివర్ సిస్టమ్ ఉందో అది కూడా ప్రిపేర్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ బేసిక్, కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ ఎవరు, అంటే కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, కాన్స్టిట్యూషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, కాన్స్టిట్యూషన్ యొక్క అడ్వైజర్ ఎవరు, కాన్స్టిట్యూషన్ అనేది ఏ దేశాల్లో కాన్స్టిట్యూషన్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది, అది ఏ రాష్ట్రం నుంచి తెలుసుకున్నారు, అది తీసుకోబడింది, లేదు అని అంటే మనకు ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంది,
ప్రాథమిక హక్కులు అది ఏ దేశం నుంచో తీసుకోబడ్డది, అంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ భాగంలో పొందుపరిచారు అంటే 3 or 4 అని ఉంటుంది కదా, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత డైనస్టీస్, కింగ్స్ రిలేటెడ్ అంటే డైనస్టీస్ అంటే మనకు రాజ్యాలు ఉన్నాయి, ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు స్థాపించి ఉంటాడు. ఇప్పుడు శుంగ డైనస్టీ ఉన్నది, పుష్యమిత్ర శుంగ, అలాగా బాబర్ అనేది ఒక డైనస్టీ స్థాపించాడు. అలాగా అది కూడా చదవండి, డైనస్టీస్, కింగ్స్ రిలేటెడ్. తర్వాత పాలిటీ బేసిక్, పాలిటీ ఏం అడగట్లేదు, ఏ పార్టీ ఎవరు స్థాపించారు, లేదంటే మనకు బిఫోర్ ఎలక్షన్లో ఏ పార్టీ నుంచి ఎవరు నామినేట్ అయ్యి పార్టిసిపేట్ చేశారు, లేదంటే నరేంద్ర మోదీ యొక్క పార్టీ పేరేంటి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క జగన్ ఓడి పేరు, జగన్ యొక్క పార్టీ పేరేంటి, మన టీడీపీ అనేది ఎప్పుడు స్థాపించారు, అలా కొన్ని బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాంటి బిట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ విధంగా మనకి ఏదైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ యొక్క జీకే జీఎస్ సిలబస్ అనేది ఈ విధంగా రాసాను, ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏవైతే ఈ 12 టాపిక్స్ రాస్తానో ఈ 12 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, మరి ఏవి కూడా ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 12 టాపిక్స్ దాటి బయటకైతే మరి వాడైతే వెళ్ళడు ఖచ్చితంగా. సో కాబట్టి ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.